ఆకాశ దీపం కథ. కార్తీక మాసంలో ఈ ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభాలపై ఎందుకు పెడతారో ఇవాళ ఈ కథ ద్వారా తెలుసుకుందాం. వ్యాస మహర్షి స్కాంద పురాణ రచనకు సిద్ధపడుతున్న కాలం అది. ఒకరోజు బ్రహ్మీ ముహూర్తంలో స్నానాధికాలు ఆచరించేందుకు గంగానదికి వెళుతూ తాను రాయదలుచుకున్న స్కాంద పురాణంలో కథావస్తువుగా ఏమి తీసుకోవాలి, ఏ విధమైన ధర్మసూత్రాలను పరిష్కరించాలి అని ఆలోచిస్తూ స్నానాధికాలు పూర్తి చేసుకుని సూర్య భగవానుడికి అర్ఘ్యం వదులుతుండగా ఆయన మనసులో ఒక ధర్మ సందేహం కలిగింది. కర్మబద్ధులైన మానవులు శరీరంతో ఉన్నప్పుడే కార్యాలు చేయగలిగినప్పుడు శరీరం వదిలిన ఆత్మకు పుణ్యం పొందే అవకాశం ఇక లేనట్టేనా? భాష, భావం వ్యక్తీకరించలేని ఇతర జీవులకు పాప ప్రక్షాళన, పుణ్యం పొందే వేలు ఉండనట్టేనా అని ఆలోచిస్తున్న సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రం లీలగా వినిపించింది. తన ధర్మ సందేహాలను తీర్చగలిగేది ఆ పరమేశ్వరుడే అని భావించిన వ్యాస మహర్షి సప్తఋషి సమేతుడై ఈశ్వర దర్శనానికి వెళ్ళాడు. ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు సమేతుడై కైలాస పర్వతంపై సమస్త దేవతలతో జీవుల కర్మాచరణ, పుణ్యాపుణ్య వివేచన అంశంపై మహాసభ నిర్వహిస్తున్నటువంటి సమయం అది. సభా ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్న ఋషులను గమనించిన ప్రమధులు వారిని సాదరంగా ఆహ్వానించి సభలోకి తోడ్కుని వెళ్ళారు. పరమేశ్వర, స్కాంద పురాణం రచనకు సిద్ధపడుతున్నా కథావస్తువు గురించి ఆలోచిస్తున్న క్రమంలో అనేక సందేహాలు నాకు కలిగాయి. వీటిని నివృత్తి చేయండి అని వ్యాసుడు ప్రార్థించాడు. గరుళకంఠుడు, మేము ఇక్కడ చర్చిస్తున్న విషయము, నీకు కలిగిన సందేహము కాకతీయంగా ఒకటే. మీ సందేహాలకు ఈ సభలో సమాధానం దొరకవచ్చు అని చెప్పడంతో వ్యాసాది ఋషులంతా ఆ సభలో పాల్గొన్నారు. అన్ని మాసాలతో పోల్చుకుంటే కార్తీక మాసాన్ని మించిన మాసం మరొకటి లేదు. కార్తీక మాసం అంటే శివకేశవులకు చాలా ఇష్టమైన మాసం. సకల దేవతలకు, సకల పితృదేవతలకు ఇష్టమైన కాలం. సాగరమదన సమయంలో సకల లోకరక్షకుడైన శివుడు హాలాహలాన్ని స్వీకరించి అస్వస్థకు గురి కావడంతో అగ్ని స్వభావం కలిగిన ఆ విషం నుంచి మహేశ్వరుని కాపాడమని అమ్మవారు అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. అధికోష్ణోతను అగ్నిదేవుడు కొద్ది కొద్దిగా ఉపశమింపచేయగా సపర్యల అనంతరం శివుడు కోలుకున్నాడు. అందుకు కృతజ్ఞతగా పార్వతీదేవి అగ్ని స్వభావం ఉన్న కృత్తికా నక్షత్ర పౌర్ణమి తిథి నాడు జ్వాలా తోరణం నిర్వహిస్తున్నదని బ్రహ్మ వివరించాడు. యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి అతి పవిత్రమైన కార్తీక మాసంలోనే నిద్ర నుండి మేల్కొంటాడని, వైకుంఠ ద్వారాలు తెరిచే ఉత్తరాయణ పుణ్యకాలం సమీపిస్తున్న పుణ్యతరుణమిదని చతుర్ముఖుడు చెప్పాడు. శివకేశవ ఆలయాలకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో శివకేశవ ఆలయాల్లో చేసే ధూప దీప నైవేద్యాలకు హరిహరులు సంతుష్టులై అనంత పుణ్యాన్ని అనుగ్రహిస్తారు. భాద్రపద ఆశ్వీజ మాసాలలో తమ వారసులు అందించే తర్పణ విధులను స్వీకరించేందుకు భూలోకంకు విచ్చేసినటువంటి పితృదేవతలు ఈ కాలంలోనే తిరిగి తమ లోకాలకు ప్రయాణిస్తారు. ఈ సమయంలో శివకేశవ ఆలయ ధ్వజస్తంభాలకు అమర్చిన దీపకాంతులే వారికి మార్గదర్శనం చేయిస్తాయి. ఈ దీపాన్ని దర్శించుకున్న సమస్త జీవులు శివకేశవ అనుగ్రహ పాత్రలవుతారు అని బ్రహ్మ వివరించారు. మహాలయ తర్పణ విధులతో పాటు కార్తీక మాసంలో పితృతర్పణాల సమయంలో తమ వారసుల ద్వారా ఎన్ని నువ్వులు అయితే విడవబడతాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతల స్వర్గంలో నివసించవచ్చని దేవేంద్రుడు తెలియజేశాడు. యమధర్మరాజు మాట్లాడుతూ, హరిహర నామస్మరణతో ఏ ఇంటనైతే దీపారాధన జరుగుతుందో, ఏ గ్రామంలో అయితే శివకేశవ ఆలయాల్లో ఆకాశ దీపం వెలుగుతుందో ఆ సమయంలో ఆ ఊరికి నేను గాని నా భటులు గాని ప్రవేశించమని తెలియజేశారు. ఉదయాస్తమయ వేళల్లో ఏ ఇంటనైతే దీపారాధన జరుగుతుందో ఆ ఇంట ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సకల సౌభాగ్యాలు పుష్కలంగా ఉంటాయని లోకమాతలు అనుగ్రహించారు. తులసి కోట వద్ద వెలిగించే దీపం కార్తీక దామోదరుడికి చెందితే ఇంట్లో పూజామందిరం వద్ద వెలిగించే దీపం ఈశ్వరునికి చెందుతుంది. శివకేశవులు సంతృప్తి చెందితే అది చూసి పరమానంద భరితులైనటువంటి లక్ష్మీ పార్వతులు ఆ ఇంట అష్టైశ్వర్యాలను, అఖండ సౌభాగ్యాలను అనుగ్రహిస్తారు. హరిహరాలయాల్లో ధ్వజస్తంభం వద్ద వెలిగించే ఆకాశ దీప దర్శన మాత్రం చేతనే సకల జీవులకు అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఆకాశ దీపాన్ని దర్శించిన పితృదేవతలకు భూమిపై సకల జీవులకు దక్షిణ దిక్పాలకుని అనుగ్రహం లభించడంతో నరక బాధలు తొలగిపోవడంతో పాటు ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుందని కార్తీక పురాణం వివరిస్తోంది. పూర్వం సకల దుర్గుణాలకు నిలయమైన పరమ భ్రష్టుడైన గుణనిధి అనే వ్యక్తి దీపారాధన పుణ్యకార్యంతో తన మరణానంతరం కళింగ దేశపు రాజైన అళింగదవుడు అనేటువంటి రాజుకి దవుడు అనే పేరుతో కుమారుడుగా పుట్టాడు. మహర్షుల సూచనతో కార్తీక మాసంలో ప్రతిరోజు
ఉదయాస్తమ సమయాలలో దీపారాధన చేశాడు. అలాగే తన రాజ్యంలో ప్రజలందరి చేత దేవాలయ ప్రాంగణాలలో దీపారాధన చేయించాడు. ఈ పుణ్యఫలం వల్ల ధవుడు తదనంతర కాలంలోనే పులస్త్య ప్రజాపతి కొడుకు విశ్వసుడు, ఇలవల దంపతులకు కుబేరుడు అనే పేరుతో కొడుకుగా పుట్టాడని కార్తీక దీపమహత్యం వివరిస్తోంది. కాబట్టి కార్తీక మాసంలో వెలిగే ఈ ఆకాశ దీపం వల్ల సమస్త జీవులు కూడా అనంత పుణ్యఫలాన్ని పొందుతాయి. మరి కథ బాగా నచ్చింది కదా. మరో కథతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనో సుఖినో భవంతు.